మైలాయిడ్ అంటే న్యూట్రోఫిల్ సిరీస్ నుంచి వస్తుందా లింఫో, ఎందుకంటే వైట్ దిస్ డిఫరెన్సియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లింఫోసైట్స్ ది చిన్న పిల్లల్లో అవుతుంది, మైలాయిడ్ ది అడల్ట్స్లో అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిఫరెన్సియేషన్. సెకండ్లీ అట్ వాట్ స్టేజ్ ఆఫ్ మెచ్యురేషన్, సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ వేరీ అవుతుంది అనమాట. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ flow cytometry is the only diagnostic panel required to diagnose the stage and type of blood cancer, but it is one of the first which should be done so that the immunophenotypic is at a stage daniki treatment ent cheste treat cheyochu annadi within 1 day we can diagnose. దీని తర్వాత డెఫినెట్లీ ద పేషెంట్ హ్యాస్ టు గో ఫర్ అదర్ డయాగ్నోస్టిక్ ప్యానల్స్ లైక్ బయాప్సీస్ ఫాలోడ్ బై మాలిక్యులర్ అండ్ సైటోజెనెటిక్స్ అయితే కంపల్సరీగా చేయాలి. సో ఈవెన్ ఫ్లో సైటోమెట్రీ కెన్ బి యూస్డ్ ఫర్ డయాగ్నోసింగ్ రెసిడ్యూల్ డిసీజ్. అంటే ట్రీట్మెంట్ మొదలయ్యాక మన బ్లడ్లోని డిసీజ్ ఎంత మాత్రం ఉన్నది, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫాలో అప్ ఆఫ్ ది ట్రీట్మెంట్. సో దీనికోసం ఆల్సో ఫ్లో సైటోమెట్రీ ఈస్ వెరీ యూస్ఫుల్. So in a nutshell, that advantages why we want to serve our community using flow cytometry for diagnosis of acute leukemias is it is the fastest, most rapid and one of the gold standards nowadays. It has replaced bone marrow biopsies, have been replaced long time. We should go and we should advise all our doctors that ప్లీజ్ ఆస్క్ ఎనీ డౌట్ పెరిఫరల్ స్మియర్లో, అంటే రొటీన్ స్క్రీనింగ్లో పెరిఫరల్ బ్లడ్లో ఏమైనా అబ్నార్మల్ శాంపుల్స్ ఉన్నాయి అంటే ప్లీజ్ సజెస్ట్ ఫర్ ఫ్లో సైటోమెట్రీ సో దట్ ద డయాగ్నోసిస్ ఈజ్ ఇమ్మీడియట్ అండ్ ద పేషెంట్ కెన్ బి గైడెడ్ టు రీచ్ go and contact an oncologist and get the treatment started at the earliest. As we all know, diagnosis ఎంత ఫాస్ట్గా ఎంత ప్రిలిమినరీ స్టేజ్లో అయితే అంత effective treatment is possible. So I think that's it. We are proud to say that as an organization in 4 years and as a continued improvement, we have been launching newer and newer diagnostic panels in our lab, and we request all our customers to make use of them. Please give us an opportunity to help you out in your journey to keep you healthy. Thank you. విరాజితంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురభిల పుష్ప వల్లీమ తల్లికా సంభాసురంబు భాసుర పుష్ప గుచ్చ శ్రవన్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమభ్రమర కోమల చెక్కార నినాద మేదురంబు మేదుర మధుకర ఘన ఘనాఘన శంకానర్తన క్రీడాభిరామ మయూర వార విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాప కలాపాలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుజ్జ పుంజ సుందరంబు. ఆహా అన్న ఈ డైలాగ్తో నా నట ప్రస్థానం మొదలైంది. సో తర్వాత నేను బాలనటుడిగా, తర్వాత ఛాలెంజ్తో చిరంజీవి గారి ఛాలెంజ్ సినిమాతో మళ్ళీ రంగప్రవేశం. 1975లో నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది. మొన్న 2025లో పీలగొంతు అంటూ సంక్రాంతికి వస్తున్నా రిలీజ్ అయింది. సో కర్ణాటక నన్ను హీరో చేసింది పోలీస్ స్టోరీతో. P for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is police. నూరు తప్పులు చేసేంత వరకు సహించి ఊరుకోవడానికి నేను శ్రీకృష్ణుడిని కాన్రా అగ్ని. ఐఎమ్ a bad police officer. కనిపించే 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్. ఇప్పుడు కనిపించే 4 సింహాలు మీరే, డాక్టర్లు మీరే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వర్సటైల్ ఇండియన్ యాక్టర్ మా సాయి కుమార్ అన్న, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. వారు చేస్తున్న 100 సినిమాలు వివిధ భాషల్లో చూస్తూ, అలాగే మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మేము చిన్ననాటి నుంచి కలిసి పెరిగాం. కానీ ఈ స్ప్రింట్ డయాగ్నాస్టిక్స్కి అన్న మీరు రావాలి అంటే తప్పనిసరిగా వస్తాను. అవును, అసలు నువ్వు స్ప్రింట్ డయాగ్నాస్టిక్స్కి ఎందుకు ముఖ్య అతిథిగా వెళ్తున్నావు అంటే నేను ఒకటే చెప్పాను. ఈ డయాగ్నాస్టిక్స్ ప్రారంభమైన మొదటి నెల నుంచి
వాళ్ళతో నేను అడిగాను, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆర్టిస్టులు అనే వాళ్ళకి ఆరోగ్యం చాలా ముఖ్యం. వాళ్ళకి మీరు మా అసోసియేషన్లో కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. వారికి మీరు ఏం చేయగలరు అంటే, మొదటి రోజు నుండి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి 50% డిస్కౌంట్ ఇచ్చి మా సభ్యులందరినీ ఈ 4వ సంవత్సరం వరకు, మీ వార్షికోత్సవం 4వ సంవత్సరం యానివర్సరీ కంప్లీషన్ గోయింగ్ ఇన్ టు ద 5th year, యూ హ్యావ్ సర్వ్డ్ అవర్ మా అసోసియేషన్ ఆల్ ది మెంబర్స్. 4 ఏళ్ళు సర్వ్ చేసినందుకు మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అందుకే ముఖ్యంగా రావటం జరిగింది. అలాగే వేదిక పైన ఉన్న భరత్ రెడ్డి గారు, ఎండి ఆఫ్ స్ప్రింట్ డయాగ్నాస్టిక్స్, ఎప్పుడూ నవ్వుతూ చిరునవ్వుతో ఒక పక్క కార్డియాలజీలో వందల మంది పేషెంట్ని చూస్తూ కూడా స్ప్రింట్లో చిన్న ఫలానా మా అసోసియేషన్ సభ్యుడు వచ్చాడు, వాళ్ళకి ఏదో డిలే జరిగిందంటే సార్ అంటే పర్సనల్గా యాక్ట్ చేసి ఇమ్మీడియట్గా మాకు రెస్పాండ్ అయ్యే గొప్ప వ్యక్తి. అలాగే సిఇఓ ఆఫ్ స్ప్రింట్ తరుణ్ ఆదిత్య గారు. నిజంగా తరుణ్ ఆదిత్య గారికి ఉండగా మేము ఎప్పుడు ఇక్కడికి మా అసోసియేషన్ మెంబర్స్ని పంపడానికి ఎప్పుడు సంకోచించలేదు, బికాజ్ హీ హాస్ గివెన్ us ది బెస్ట్ సర్వీస్. అలాగే వేదిక పైన ఉన్న ల్యాబ్ డైరెక్టర్ లక్ష్మి గారు, వండర్ఫుల్లీ ప్రెజెంటెడ్ మ్యామ్ యువర్ స్పీచ్ ఆన్ ల్యూకేమియా. అండ్ అలాగే రేడియాలజీ హెడ్ కార్తిక్ గారు, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, అలాగే వేదిక ముందున్న పెద్దలకి, స్ప్రింట్ సిబ్బంది ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందాక ఆదిత్య గారు అన్నట్లు ఆయన కూడా డాక్టర్ అని నన్ను చాలా మంది అడిగారు, ఏమండి మీరు సూపర్ స్పెషాలిటీ ఎండి ఇంటర్నల్ మెడిసిన్ డిఎం గ్యాస్ట్రాంట్రాలజీ చేసి మీరు మళ్ళీ ఎందుకంటే ఏదో చిన్నప్పుడు నాంపల్లి టేషన్ గార్డియన్ చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలయ్యారు, మరి ఎందుకండి పెద్దయినా కూడా మళ్ళీ నేను సైతం అంటూ సినిమా రంగంలోకి వచ్చారంటే దానికి ప్రధానమైన కారణం వదలగొడతాడు. ప్రజా కళాకారుడు అనేవాడు ఈ సమాజానికి పట్టిన జబ్బులు వదలగొడతాడు. అందుకని 2 పనులు చేయటానికే, అంటే మేము కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ కేవలం సామాజిక చైతన్యం కోసం అనే ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి ఈ కళ ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఆర్ట్ ఈస్ ది మోస్ట్ పవర్ఫుల్ ఆర్గన్ టు సెన్సిటైజ్ ది పీపుల్ అగైన్స్ సోషల్ అట్రాసిటీస్. సో అందుకని సినిమా అనేది అతిపెద్ద ఆయుధం, సామాజిక చైతన్యం కోసం దాన్ని వాడతాం. అందుకే నేను జనరల్గా అంటాను, చదువెందుకురా, నలుగురిలో దీపమై వెలిగేందుకురా, రాజకీయం మనకెందుకురా, న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా, మరి ఈ కళలు, ఈ సినిమాలు, ఈ పాటలు, ఆటలు మనకెందుకురా, ప్రజల్ని కేవలం చైతన్యపు బాటలో నడిపేందుకురా. స్ప్రింట్ డయాగ్నాస్టిక్స్ నిజంగా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అతిథిగా వచ్చిన మా సాయి కుమార్ అన్న ఎంతో బిజీగా ఉండి స్విట్జర్లాండ్ నుంచి నిన్నే వచ్చారు. ఇవాళ షూటింగ్ ఉన్నప్పటికీ సమయం తీసుకొని దీనికి ముఖ్య అతిథిగా వచ్చి దీన్ని ప్రారంభించటము, అలాగే ల్యూకీమియా టెస్ట్ను కూడా ప్రారంభించారు. ప్రధానంగా మేము ఇక్కడికి రావటానికి కారణం ఏంటంటే, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోని ప్రతి సభ్యుడికి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆరోగ్యం కోసం మేము ప్రతి సిటీలో ఉన్న చాలా హాస్పిటల్స్తో టైఅప్ అవటం జరిగింది. ఈ స్ప్రింట్ డయాగ్నాస్టిక్స్ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోని ప్రతి సభ్యుడికి 4 ఏళ్లగా
50% డిస్కౌంట్లో ట్రీట్మెంట్ ఇవ్వటమే కాదు, అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి ఫ్రీగా కూడా చేసి పంపిన సందర్భాలు ఉన్నాయి. అందుకని దీని యాజమాన్యం మా ఎండి మా భరత్ రెడ్డి గారికి, సిఇఓ తరుణాదిత్య గారికి, అలాగే శిరీష గారికి, ఈ యాజమాన్యం అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు ఇలా ఇంకా అందరికీ సర్వ్ చేయాలని. మీ డయాగ్నాస్టిక్ సెంటర్ ఇవాళ 6 బ్రాంచ్లే కాదు, ఇంకా ఎన్నో బ్రాంచ్లుగా వెళ్ళి సిటీ అంతా మీ బ్రాంచెస్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే దీనికి ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా తన షూటింగ్ని క్యాన్సిల్ చేసి, అంటే మధ్యాహ్నానికి వేసుకొని దీనికి ముఖ్య అతిథిగా వచ్చి దీనికి ఎంతో వైభవం తెచ్చిన మా సాయి అన్నకి, మేము చిన్నప్పటి నుంచి ఆయన ఏళ్ళు పట్టుకుని పెరిగిన వాళ్ళం, కలిసి పెరిగిన వాళ్ళం. మా అన్నకి హృదయపూర్వక కృతజ్ఞతలు. మా అన్న తప్పనిసరిగా 2 మాటలు మాట్లాడవలసిందిగా మా అన్న రిక్వెస్ట్ చేస్తాను. అన్న మోటివ్తో, సిద్ధాంతంతో ఈరోజు స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4 వసంతాలు పూర్తి చేసుకుని ఆ సందర్భంగా మేము రావడం చాలా ఆనందంగా ఉంది. సో రవి పిలవడం, ఈరోజు ఇలాగ వీళ్ళందరినీ కలవడం, సో భరత్ రెడ్డి గారిని కలిసినప్పటి నుంచి ఆ డాక్టర్కు ఉండాల్సిన అన్ని లక్షణాలు అలా కనిపిస్తున్నాయి. ఎంతో మృదువుగా, సన్నిహితంగా, నవ్వుతూ. సో నిజంగా, ఎందుకంటే ఈరోజు ప్రతి చిన్న విషయానికి భయపడిపోతున్న ఈ రోజుల్లో, ముఖ్యంగా ఇప్పుడు మన జీవితాలు ఎలా అయిపోయాయంటే బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ లాగా అయిపోయింది. సో ప్రతిదానికి భయమే. ఏది వచ్చినా, దగ్గు వచ్చినా భయమే, జలుబు వచ్చినా భయమే, జ్వరం వచ్చినా భయమే. సో అలాంటి భయాలన్నిటికీ ఒక విధంగా టెస్ట్ చేసుకుంటే వాటన్నిటికీ ట్రీట్మెంట్ తర్వాత ముందు టెస్ట్ చేసుకుని అసలు ఏమిటో తెలుసుకోండి అన్న ఈ మోటివ్తో ఈరోజు ఈ స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ ఈరోజు భాగ్యనగరం మొత్తం ఈరోజు ఎన్నో మంచి బ్రాంచ్లతో ఒక విధంగా ఇప్పుడు వింటూ ఉంటుంది. మా సినిమా పాన్ ఇండియా లాగా ఇది పాన్ ఇండియా హాస్పిటల్ అవుతుంది, పాన్ ఇండియా డయాగ్నోస్టిక్ సెంటర్ అవుతుంది. సో హ్యాపీ టు బీ హియర్. సో ఈరోజు డాక్టర్స్ని కానీ, ఇప్పుడున్న స్టాఫ్ని కానీ, ఎందుకంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆ ఎక్విప్మెంట్ కానీ, అట్ ద సేమ్ టైం ఆ స్టాఫ్ కానీ, అలాగే ఇన్ టైంలో రిపోర్ట్స్ ఇవ్వడం కానీ, 1 డేలో రిపోర్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక్కోసారి రాలేకపోతున్నారు, వాళ్ళకి ఇంటికి వెళ్ళి తీసుకోవడం, టెస్టులు వాళ్ళకి ఆ రిజల్ట్స్ ఇవ్వడం. సో ఇవన్నీ ఈరోజు వీళ్ళు పక్కాగా ఫాలో అవుతూ ఈరోజు 5వ వసంతంలో గడుపుపెట్టిన ఈ శుభ సందర్భంలో మేము ఇలా రావడం, ముఖ్యంగా ఇప్పుడు మా రవి చెప్పినట్టు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎంతోమంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వీళ్ళు 4 ఏళ్లుగా సేవలు అందించడం అనేది చాలా 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 ఆనందంగా ఉంది. సో మీరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా, ప్రతిదానికి భయపడకుండా, ఎందుకంటే అన్నిటికీ ఈరోజు ఆన్సర్ ఉంది కాబట్టి ఇలాంటి సెంటర్స్కి వచ్చి, ముఖ్యంగా మా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ ఈరోజు బాగా పాపులర్ అయింది కాబట్టి అట్ ద సేమ్ టైం చాలా సిన్సియర్గా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు కాబట్టి మీరు కూడా వచ్చి సిన్సియర్గా టెస్టులు చేయించుకుని ఏమీ భయపడకుండా 100 ఏళ్ళు చల్లగా జీవించాలి. స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4th యానివర్సరీకి వచ్చిన మీ అందరికీ, ప్లస్ విశేష అతిథులు శ్రీ సాయి కుమార్ గారికి, మా క్లోజ్ అసోసియేట్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మాదాల రవి గారికి, మీరందరూ వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ దట్ ట్రస్ట్. సో 4 yearsగా వీ హ్యావ్ బీన్ సర్వింగ్ నాట్ ఓన్లీ ఇన్ జూబ్లీ హిల్స్ బట్ అక్రాస్ హైదరాబాద్లో మనం పలు ప్రాంతాల్లో ఏస్రావ్ నగర్, జేఎన్టీయూ, ఎల్బీ నగర్, కోంపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లో మనం సర్వ్ చేస్తూ ఉన్నాం. సో మన మోటో ఒక్కటే, క్విక్ టెస్ట్, ఫాస్ట్ రిజల్ట్, బెస్ట్ రిజల్ట్ అండ్ అక్యురేట్ రిజల్ట్ ఇవ్వటం విత్ బెస్ట్ పాసిబుల్ టెక్నాలజీ ఇవ్వటం మనం చేస్తూ ఉన్నాం. అది వీళ్ళందరి బ్లెస్సింగ్స్ తోటి, మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి ఇంకా మనం ముందుకు వెళ్ళాలని, వీరందరి బ్లెస్సింగ్స్ తోటి తప్పకుండా మనం ముందుకు వెళ్దాం. సో మన సర్వీసెస్ అందరూ మీరు యూటిలైజ్ చేసుకోవాలని మీ అందరినీ ప్రాధాయపడుతున్నాను. అలాగే హెల్త్ ఈజ్ వెల్త్ అని, సో మన సిక్ అవ్వకన్నా ముందు మనం టెస్టులు చేసుకుంటే మనం సిక్ అవ్వకుండా అవాయిడ్ చేయొచ్చు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో జనరల్ టెస్ట్లు అనేవి మనం చేసుకుంటే ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ మనకి ట్రీట్మెంట్స్ లేకుండా జస్ట్ టెస్టులతోటే బయటపడచ్చు. సో ప్లీజ్ యూటిలైజ్ ద సర్వీసెస్ అండ్ మేక్ బెస్ట్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ వీఆర్ ఆల్వేస్ దేర్ టు సర్వ్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గట్టిగా
మీ బిజీ స్కెడ్యూల్లో పాపం సార్ వాంటెడ్ టు కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, బట్ అన్ఫార్చునేట్గా ఒకళ్ళు తెలిసిన చనిపోవడం వల్ల హ్యాడ్ టు కొంచెం లేట్ అయినట్టుంది. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇట్ ఈస్ అవర్ హానర్ అండ్ ప్రివిలేజ్ దట్ యు ఆర్ హియర్. It is an honor and privilege that you are here. Thank you, sir. So I won't take much of your time. We quickగా మీ స్ప్రింట్ ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి ఏమైనా ఒకసారి చెప్తాను అండ్ విల్ టెల్ మనం ముందుకి మేము ఎట్లా వెళ్తున్నాం సో దట్ పీపుల్ విల్ నో వాట్ వీఆర్ అండ్ ఐ విల్ టెల్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఫ్యామిలీ అండ్ వెల్నెస్ కార్డ్. సో ఐఎమ్ ఎ డాక్టర్, ఐఎమ్ ఎ కార్డియాలజిస్ట్. సో వీ హ్యావ్ సీన్ మెనీ థింగ్స్. ఇంతకుముందు మనం చదువుకున్న కాలువలో ఊర్లు క్లియర్ అయినాయి, కాలువలో ఈ జనరేషన్స్ క్లియర్ అయినాయి. బట్ ఆఫ్టర్ దట్ మేజర్ పాండమిక్ అనేది మనం చూసింది కోవిడ్ టైంలోనే, వేర్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద హౌసెస్ ఒక జనరేషన్స్ క్లియర్ అయినాయి. పీపుల్ హ్యావ్ గాన్ ఇన్ టు డెట్ ట్రాప్స్, అప్పుల్లో బారిన పడడం ఇవన్నీ చూసాము. దెన్ వీ సా అండర్స్టూడ్ దట్ అన్ని టెస్ట్లు అన్నీ ఒకే దగ్గర దొరకటం లేదు. ఇన్ కేస్ దొరికిన కరెక్ట్ అయిన రిజల్ట్స్ దొరికిన అన్ని టెస్ట్ అన్ని ఒకే దగ్గర దొరకటం లేదు. దొరికిన ఆ రిజల్ట్స్ రిపోర్ట్స్ కరెక్ట్ అయిన టైంలో రావటం లేదు. సో వీ ఇన్ దట్ మిషన్ టు గివ్ a good report, a timely report, a correct report, accurate report with the best possible technology available మన స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ అనేది స్థాపించారు. మనం వచ్చినప్పుడు కూడా ఏది ఇండియా ఇక్కడ పెద్ద హడావిడి ఏం చేయలేదు. వీ హ్యావ్ సైలెంట్లీ స్టార్టెడ్ డూయింగ్ అవర్ వర్క్. సో 4 years అండ్ వీఆర్ దేర్ అక్రాస్ హైదరాబాద్. మనం ప్రస్తుతం హైదరాబాద్లో వీఆర్ అట్ 6 centers అండ్ అదర్ దెన్ హైదరాబాద్ మన డిస్ట్రిక్ట్స్లో ఉన్నాము అండ్ వేరియస్ కలెక్షన్ పాయింట్స్ ఇన్ ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ తెలంగాణలో ఉన్నాం. సో ఇది మన జర్నీ సార్. సో మనకి జనతా దర్బార్లో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు గుర్తొస్తుంది. సో ఇక్కడ ఏమి రిపేర్లు అవుతాయి అంటే అన్నీ రిపేర్ అవుతాయి ఇక్కడ. అట్లా ఈ షుగర్ నుంచి చెప్పి క్యాన్సర్ వరకు అన్ని టెస్ట్ ఇక్కడ చేయబడతాయి, అన్ని టెస్ట్ ఇన్ హౌస్ చేయబడతాయి అండ్ వీ గివ్ ద బెస్ట్ రిజల్ట్, అక్యురేట్ రిజల్ట్ in best possible time at best pricing with best technology available and affordable pricing లో ఇస్తాం. సో మా పని మేము సైలెంట్గా చేసుకుంటూ వెళ్తున్నాం అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ట్రస్టింగ్ అండ్ కమింగ్ ఆల్ ద వే. సో ఈ థ్యాంక్స్ మా పేషెంట్స్కి, మా ఎంప్లాయీస్కి. సో మై 400+ employees who have trusted with us, traveled all along and who wants to continue to travel for a bigger journey. The 4 years and it is just a beginning of our journey and we have big journey to go. Next, coming to the expansion, yes, next coming 2 years we are in the expansion phase, not just in Hyderabad 2 to 3 centers are shortlist chesam, not just in Hyderabad, Andhra and Telangana tier 2 cities lo we are planning to expand in a big way and that you will see a change. And thank you one and all for coming and thank you sir. Our chief guest Naveen Yadav garu, our Bharat sir, CEO, doctors, staff and media. Firstly, a very big congratulations to entire Sprint team for successfully completing 4 years. This is a big milestone, I would say, and a special occasion for me as well because nenu Sprint tho almost Sprint start ayinappadi nunchi I am associated with them. So ee 4 years lo I have seen the growth very closely, how ante starting lo unnappudu how we are and what we have achieved right now. So these achievement is not just the numbers, it is just I would say it is the trust and belief of thousands of patients and hundreds of doctors that we have gained. It is a team effort. So I would like to congratulate and appreciate entire team of doctors, technicians, marketing, administrative staff, front office, back end of work chestunnallandariki. This is your success. It is a big moment for all of us. Cherish the moment. And Bharat sir cheppinattu, this is just a beginning. There is a lot to achieve more. And coming to today's launch, wellness card. I think our CEO sir will further add that Kunchi and cheptaru. But through this card, what we are trying to do is quality services ni manam more affordable and more accessible cheyadaniki try chestunam to the patients. See, as a radiologist, what I believe is ఒక రోగాన్ని ట్రీట్ చేయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ఎర్లీ డిటెక్షన్ చేయడం అంతే ఇంపార్టెంట్ ఆర్ సమ్టైమ్స్ అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. లైక్ సే క్యాన్సర్, ఇఫ్ యూ కెన్ డిటెక్ట్ క్యాన్సర్ ఎట్ ఎర్లియర్ స్టేజ్
rather than the final step. You can literally save a life and a family as well. So, and మన కామన్ ప్రాబ్లమ్స్ తీసుకుంటే డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఇఫ్ యూ గెట్ ఫ్రీక్వెంట్ టెస్ట్ అండ్ గెట్ ఇట్ ఐడెంటిఫైడ్ ఎట్ ద ఎర్లియస్ట్, దాని అడ్వర్స్ ఎఫెక్ట్స్ రాకుండా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా యూ కెన్ గెట్ ఇట్ ట్రీటెడ్ ఎట్ ద ఎర్లియస్ట్. సో దిస్ ఫ్యామిలీ కార్డ్, this wellness family card will give an opportunity for the patients to do that. So I would request each one of you to spread the awareness to people around you regarding this card. It can save a life. You never know, it can save a life. Small act of spreading awareness could save a life, which is what we are here for. And once again, I would like to thank and congratulate everyone who have come here. Let us work together as a team. Let us work for the betterment of patients by providing quality diagnostics with more accuracy and more consistency. Thank you. స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ పెద్దలు భరతన్నకి, వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్స్ ఆదిత్య గారికి, కార్తిక్ గారికి, లక్ష్మీ మేడంకి, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి, స్టాఫ్ మెంబర్స్కి అందరూ కూడా నమస్కారం. సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మీతో పరిచయం చేసుకోవడం అందరినీ. ఫస్ట్లీ 4 years కంప్లీట్ చేసుకుంటున్నందుకు ఎంటైర్ మీ పార్ట్నర్స్కి, స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ కంప్లీట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాం. నాకు అందరికి చెప్తున్నట్టు హెల్త్ కానీ ఇంపార్టెంట్ ఏమి ఉండదు లైఫ్లో, మనీ కానీ ఇంకా ఏది కాదు, హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను కూడా ఎవ్రీ 6 monthsకి హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉంటాను. టినెట్లో చేయించుకుంటాను, ఈసారి మీ దగ్గర చేయించుకుంటా అని చెప్తున్నాను. బ్రాంచ్ జూబ్లీహిల్స్లో స్టార్ట్ చేసి 6 branches వరకు పోయిందంటే బికాస్ ఆఫ్ యువర్ సిన్సియర్, అంటే వచ్చే పబ్లిక్కి ఇచ్చే సర్వీసెస్ని బట్టి మీకున్నటువంటి గుడ్ రెప్యుటేషన్ పెరగడం కానీ, మీ గుడ్ విల్ పెరగడం కానీ, ఇట్ ఈస్ గ్రోయింగ్. సో పేరుకి తగ్గట్టు ఫాస్ట్ సర్వీసెస్ అందించడం, అక్యురేట్గా మీ రిపోర్ట్స్ ఉండడం, అవన్నీ కూడా ఇందాక చెప్తా ఉన్నాను. సో ఈరోజు వెల్నెస్ కార్డ్, ఫ్యామిలీ వెల్నెస్ కార్డ్ని కూడా పబ్లిక్ అంటే ఇంకా ఈజీగా ఉండే విధంగా వాళ్ళ హెల్త్ వాళ్ళు ముందే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తెలుసుకునే దానికి ఒక మన తరఫున ఏదైనా బెస్ట్ ఆపర్చునిటీ కల్పించాలని చెప్పి ఫ్యామిలీ వెల్నెస్ కార్డ్ అందించడం కూడా ఒక మంచి ఆలోచన. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. మనకి ఏదో తెలిసి దాని తర్వాత దాని గురించి బాధపడి సైకలాజికల్ డిస్టర్బ్ అయితే మొత్తం ఇంకా డిసీజ్ కంటే ఎక్కువ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు జనాలు. బట్ బిఫోరే ఇట్లా డయాగ్నోస్టిక్ సెంటర్లో వచ్చి మన హెల్త్ని చెకప్ చేయించుకుంటే ఇఫ్ దర్ ఇస్ ఎనీథింగ్ రిలేటెడ్ టు దర్ హెల్త్ అది ఐడెంటిఫై అయితే దాని ప్రకారం మీరు ఇచ్చినటువంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ కూడా ప్రాపర్గా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అందరూ ఈరోజు కామన్ పబ్లిక్కి మంచి ఏమంటారు, వాళ్ళకి డిస్కౌంట్స్ కానీ కన్సెషన్స్ కానీ ఇచ్చి వాళ్ళకి ఆరోగ్యపరంగా వాళ్ళని మంచిగా చూసుకోవాలని చేస్తున్నటువంటి ఆలోచన అప్రిషియేట్ చేస్తాం. మాకు చెప్తే మేము కూడా మా ఏరియాస్లో అందరు కూడా దీని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్లు పెట్టి లెటెస్ట్ బ్రింగ్ దెమ్ ఫర్ దర్ హెల్త్ చెకప్స్ అట్లాంటివి అన్నీ కూడా చేసుకునేది. ఎందుకంటే చాలామంది పట్టించుకోరు. ఇందాక అన్నీ చెప్తా ఉన్నాడు, ఒక మాజీ ఎమ్మెల్యే తను హెల్త్ మామూలు ఏదో చెకప్ చేయించుకుంటుంటాడు, తర్వాత తనకి ఏదో డయాగ్నోస్ కాలేదు, మరి అన్న ఏదో తనతో డిస్కస్ చేస్తే తనని పిలిపించుకొని చెక్ చేస్తే తనకి లివర్ క్యాన్సర్ ఉన్నట్టు తర్వాత తెలిసింది. అది లాస్ట్ వచ్చే వరకు తెలిసింది, బిఫోర్ పట్టించుకోకపోవడం వల్ల. సో మనమందరం కూడా మీరందరికీ ఎట్లా తెలుసు, మీ ఫ్యామిలీ చూస్తూ అంటారు, బట్ మీకు తెలిసినంత వరకు వీలైనంత వరకు అవేర్నెస్ ఇది బాగా ఇంపార్టెంట్. మనం అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా హెల్త్ మీద హెల్త్ కాన్షియస్ ఉండే విధంగా మనం అవేర్నెస్ తీసుకురావడానికి నేను కూడా సీరియస్గా వర్కౌట్ చేసి మన స్ప్రింట్ వారు అందిస్తున్నటువంటి వెల్నెస్ ఫ్యామిలీ కార్డులో మా ఏరియాకు సంబంధించినటువంటి వాళ్ళు తెలిసినటువంటి వారందరూ కూడా మెంబర్షిప్ చేయించి వాళ్ళు రెగ్యులర్ హెల్త్ చెకప్ మేడం గారు చెప్తూ జూబ్లీహిల్స్ నుండి జూబ్లీహిల్స్ డయాగ్నోస్టిక్ సెంటర్ నుండి పదాగా చెప్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఈ ఏరియా అనేది అంటే యూసుఫ్ కూడా ఈజ్ అ మేజర్ గ్రామ పంచాయత్. యూసుఫ్ కూడా ఈజ్ పెద్ద విలేజ్ అనమాట. దాని నుండి పిల్లలు పుట్టినట్టు ఈ ఏరియాలన్నీ ముందుకు వచ్చినాయి. ఈ వాటర్ వెరీ పవర్ఫుల్.
యూనో ఆల్ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇక్కడ యూసుఫ్గూడలో ఒకప్పుడు మదనగర్ కళ్యాణగిరి కాలనీస్లలో ఇక్కడ ఉండి చిన్నగా అంటే కష్టపడుతూ ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వచ్చి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు బిజినెస్లు స్టార్ట్ చేసి అలా హై పొజిషన్స్లో పోయిన ఉన్నారు. యూ టేక్ హెడ్రో అదర్ మన రెడ్ ల్యాబ్స్ వాళ్ళు కానీ అందరూ కూడా ఒకప్పుడు యూసుఫ్గూడ దిస్ వాటర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మీరు కూడా ఇక్కడ జూబ్లీహిల్స్లో ఈ బ్రాంచ్ పెట్టుకున్నందుకు యూఆర్ గ్రోయింగ్. నేను కూడా అమ్మవారిని ప్రే చేస్తూ ఇంకా మల్టిపుల్ బ్రాంచెస్గా గ్రో అయ్యి ఇందాక చెప్తున్నారు వేరే స్టేట్స్లో కూడా ఉన్నాయని, ఇది ఇంటర్నేషనల్ వైడ్ కూడా పెద్దగా పెరగాల, మంచి బెస్ట్ సర్వీసెస్ ఇవ్వాలని కోరుతూ భరత్ అన్నకి అండ్ ఎంటైర్ డాక్టర్స్ కార్తిక్ గారికి, లక్ష్మి గారికి, ఆదిత్య గారికి అండ్ ఆల్ యువర్ పార్ట్నర్స్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు ఒకవేళ ఏదైనా ఇబ్బందులు అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏదన్నా మీకు పర్సనల్గా కానీ ఏదన్నా ప్రభుత్వం తరఫున కానీ ఏదైనా కావాలనుకుంటే మీరు ఎప్పుడైనా నా దగ్గర రావచ్చు. ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆన్ వెల్నెస్ ఫ్యామిలీ కార్డ్ అండ్ ఐ విష్ యూ ఆల్ దిస్. థ్యాంక్ యూ. Sir, for your kind words. As Dr. Karthik sir rightly said, ఈ స్ప్రింట్ జూబ్లీ హిల్స్ ఈ 4 సంవత్సరాల ప్రయాణం డెఫినెట్గా ఇక్కడ ఉన్న ప్రతి ఎంప్లాయీకి అప్రిషియేటబుల్ థింగ్. ప్రతి డాక్టర్కి ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు డే అండ్ నైట్ అండ్ దే నెవర్ థింక్ అబౌట్ ఇట్ ఈస్ డే ఆర్ నాట్. సో ఏ స్పెషల్ థ్యాంక్స్ టు ఎంటైర్ జూబ్లీ హిల్స్ ఫ్యామిలీ. ఓకే, ఇప్పుడు మన సిఓఓ తరుణాదిత్య గారిని ఈ ఫ్యామిలీ కార్డ్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, బట్ నవీన్ సార్ చేతుల మీదుగా ఈ కార్డ్ లాంచ్ అయిన సందర్భంగా దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంటుందన్న విషయాన్ని మన సిఓఓ ఆదిత్య సార్ గారు వివరిస్తారు. సార్ ప్లీజ్. For a 4th year, I believe we are entering into our 5th. Any organization for any individual, వ్యక్తిగతంగా మనందరికీ మన గుర్తింపు ఏంటంటే మన ఇంటి పేరు. వృత్తిపరంగా మనకు ఉండే గుర్తింపు నేను పనిచేసే సంస్థ పేరు. సహజంగా మనందరినీ అడిగేదాన్ని. అండ్ ఐ myself, I am always present and I always here. Proudly I can say, నేను స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్కి పనిచేస్తాను. నా కెరియర్లో నేను డే ఇన్ డే అవుట్ కలిసి ఎంతోమంది కామన్ పబ్లిక్ అండ్ ప్రొఫెషనల్స్, దే ఆల్వేస్ అప్రైజ్ హౌ వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ వేర్ ఫ్రమ్ వేర్ టు వేర్ వీఆర్ గోయింగ్ నౌ. The best of the technologies we are bringing into the state, into the city. Example, our PET CT, digital PET CT, one of its kind in South India's first. Dani reach సామాన్య మానవుడిగా ఎలా ఉపయోగపడుతుందంటే టుడే వీ గెట్ PET CT cases not just in Hyderabad, Jubilee, Banjara, borders of Maharashtra, borders of Karnataka, Adilabad, borders of Andhra Pradesh నుంచి కూడా పేషెంట్స్ మన ఇక్కడికి వస్తారు. ఈ హాల్లో ఇవాళ మనం చూస్తుంది మన స్టాఫ్తో ఉన్నాం. ఇది చాలా అరుదైన రోజు. మనందరం ఒకరోజు ఏ రోజు ఒక చోట ఉన్నాం. ఇదే హాల్ ఇలాంటి మన అన్ని సెంటర్స్ 24/7 పేషెంట్ సర్వీస్లో ఇంతే రద్దీగా రోజు ఉంటాయి. ఒక చోట మనకు అలవాటు అనేది చాలా అరుదు. ఐ రియల్లీ హ్యాపీ అండ్ అప్రిషియేట్ దీస్ మూమెంట్స్ దట్ వి థ్యాంక్స్ టు డాక్టర్ భరత్ సార్ గివెన్ an opportunity for us to celebrate here. And I appreciate you all for joining this event. And coming back to our family card, major objective behind family card ఎందుకంటే చాలా చోట్ల కొన్ని రకాల హై అండ్ స్పెషలైజ్ టెస్ట్ కానీ స్కాన్స్ కానీ ఇట్ విల్ కాస్ట్ థౌజండ్స్. ఒక్కొక్క స్కాన్ 25,000 30,000 ఉన్న చోట కామన్ మ్యాన్కి 25-30% డిస్కౌంట్ వచ్చినా సరే 10,000 రూపాయలు మిగిలినట్టు. ఒక చిరుద్యోగికి 10,000 రూపాయలు తను చేయించుకునే స్కాన్ మీద మిగిలితే అతనికి ఆర్థికంగా అది ఎంతో గొప్ప. కుటుంబ సభ్యులు అందరికీ చేరాలి. కుటుంబాన్ని వీ హ్యావ్ లాంచ్ దిస్ డిజిటల్, ఇట్స్ అ కంప్లీట్ QR code scanned barcode card. All the family members of that particular individual will be enrolled. వాళ్ళు ఈ కార్డ్ తీసుకొని ఇవాళ స్ప్రింట్ తెలంగాణలో ఉన్న 10 సెంటర్లు, ఆంధ్ర, భవిష్యత్తులో మనం వెళ్ళబోయే కర్ణాటక, మహారాష్ట్ర, ఆ దేశం మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే అంతే డిస్కౌంట్, అంతే స్పెషల్ ప్రివిలేజెస్ దే కెన్ యూటిలైజ్. సో ప్లీజ్ ఇది మీకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వేరెవర్ పాసిబుల్ త్రూ వాట్సాప్ మీడియా మీకు ఎక్కడ పాసిబిలిటీ ఉంది అక్కడ
ఇది అందరికీ రీచ్ అయ్యేటట్టు చూడండి, సో దట్ పబ్లిక్ విల్ బి బెనిఫిటెడ్ అండ్ ఆర్గనైజేషన్ గ్రోత్ డైరెక్షన్లో ఇట్ విల్ బి అ రివార్డెడ్ మైల్ స్టోన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.